మొట్టమొదట ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు 1765 తర్వాత నుండి డైరెక్ట్గా పాలకులయ్యారు. మనకి అనేక చిన్న చిన్న రాజ్యాలని వాళ్ళ పాలనలోకి తీసుకొని వచ్చి అక్కడి నుంచి వాళ్ళే పరిపాలించడం డైరెక్ట్గా మొదలుపెట్టారు. సో అలా పరిపాలించడం మొదలుపెట్టాక పరిపాలనలో వాళ్ళకి పరిపాలించాలంటే కొన్ని చట్టాలు ఉండాలి, ఇక్కడ కొన్ని విధి విధానాలు ఉండాలి, ఒక పరిపాలన పద్ధతులు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అయితే అప్పటికి ఇండియాకు సంబంధించి ఎటువంటి చట్టాలు ఇవన్నీ చేయలేదు వాళ్ళు. అప్పటికి బ్రిటిష్ వాళ్ళ చట్టాలనే ఇక్కడ అమలు చేయాలని చూశారు. అంతేకాదు అప్పటికి బ్రిటిష్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని అంటే, యూరప్లో దాదాపు 12వ శతాబ్దం దగ్గర నుంచి యూరప్లో రెనైజాన్స్ మూమెంట్ స్టార్ట్ అయింది. మొట్టమొదట హక్కుల ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ హక్కుల నుంచి 14-15 శతాబ్దాలకు వచ్చేసరికి క్రైస్తవ మతం మీద ఎదురుదాడి మొదలైంది. ఇంగ్లాండ్లో క్రైస్తవాన్ని నిషేధించే చట్టాలు కూడా వచ్చినాయి. అంటే క్యాథలిక్ క్రైస్తవాన్ని, ఆంగ్లికన్ క్రైస్తవాన్ని కాదు, క్యాథలిక్ క్రైస్తవాన్ని వ్యతిరేకిస్తూ చట్టాలు కూడా వచ్చినాయి. రెనైజాన్స్ మూమెంటు అంటే పునర్వికాస ఉద్యమం అనేటువంటిది మొదలైంది మతానికి వ్యతిరేకంగా. అందువలన ఆ మత వ్యతిరేక భావనలు అనేటువంటివి యూరప్లో ఉన్నటువంటి చాలా దేశాల్లో ప్రారంభమై అభివృద్ధి చెందటం మొదలుపెట్టింది. అదిగో ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ పరిపాలనలోకి వచ్చారు. అందువల్ల వీళ్ళు అక్కడ ఉన్నటువంటి సంస్కరణ భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ మొట్టమొదట అమలు చేయటం మొదలుపెట్టారు. అమలు చేయటం మొదలు పెట్టడంలో భాగంగా ఆధునిక విద్యా విధానాన్ని ఇక్కడ రుచి చూపించారు. అందులో రకరకాల సైన్సెస్ని ఇవన్నీ కూడా రుచి చూపించారు. దానివల్ల 18వ శతాబ్దం అంటే 1799 చివరికి అప్పటికి వచ్చేసరికి ఆధునిక భావాలు అనేవి మొత్తం బ్రిటిష్ వాళ్ళతో ఇక్కడికి వచ్చినాయి. ఈ మధ్యలోనే ఫ్రెంచ్ విప్లవం కూడా జరిగింది 1789లో. ఆ ఫ్రెంచ్ విప్లవంలో వచ్చినటువంటి ప్రధాన అంశం ఏంటంటే ప్రజాస్వామ్యం, సమాన అవకాశాలు, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం ఇలాంటి భావనలు అక్కడి నుంచి బాగా తెలియవచ్చినాయి జనానికి. వాటిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేశారు. అందువలన ఆధునిక భావాల్ని బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ప్రవేశపెట్టడం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి సనాతనులకి, అంటే సనాతనులు అంటే బ్రాహ్మణ భావజాలం వల్ల ఎవరైతే బాధలు పొందుతున్నారో, ఎవరైతే ఇబ్బందులు పడి ఇది పోతే బాగుండును అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఒక ఊరట, ఒక మంచి స్వేచ్ఛని, ఒక అవకాశాన్ని ఇచ్చింది. వాళ్ళు కూడా మాట్లాడే అవకాశాన్ని ఇచ్చింది. సో ఈ నేపథ్యం అనేటువంటిది మనకు ముందు తెలుసుకోవాలి. దీంతో దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో బెంగాలు, మహారాష్ట్ర, మరి బీహారు, తర్వాత ఒరిస్సా, అట్లాగే దక్షిణ దేశాల్లోకి వస్తే తమిళనాడు, ఇలాంటి ప్రాంతాల్లో బ్రాహ్మణిజాన్ని క్వశ్చన్ చేయటం అనేటువంటిది వాళ్ళు స్టార్ట్ చేశారు. బ్రాహ్మణిజాన్ని క్వశ్చన్ చేయటం స్టార్ట్ చేశారు. బ్రాహ్మణిజం అని అంటే ప్రత్యేకంగా ఇప్పుడు మళ్ళీ దాని గురించి మనం లోతుగా వెళ్లాల్సిన పని లేదు. బ్రాహ్మణిజం అంటే ఒకటే, వర్ణధర్మం, కులధర్మం, ఈ కుల వ్యవస్థని ప్రతి దానిలో ఇంప్లిమెంట్ చేయటం, మేము ఆధిపత్యంలో ఉంటాము, మమ్మల్ని దేవుడు ఇలా సృష్టించాడని చెప్పుకోవటం, ఇవన్నీ కూడా ఆధిపత్య భావజాలం, ఒక రకంగా సామాజిక ఆధిపత్య భావజాలం. సో ఈ ఆధిపత్య భావజాలం అప్పటిదాకా బాగా మనలో ఉంది. దాన్ని క్వశ్చన్ చేయడానికి దేశంలో నలుమూలల అప్పుడప్పుడే మేధావులు కొంతమంది బయలుదేరుతున్నారు. ఆ బయలుదేరుతున్న సందర్భంలోనే ఇక్కడ మన తెలుగునాట అంటే ముఖ్యంగా ఆంధ్రాల ప్రాంతంలో కొంతమందిని మనం దీనికి చెప్పుకోవాల్సి ఉంది. మొట్టమొదటిగా పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లులో మామిడిపూడి వెంకటరంగయ్య అనేటువంటి ఆయన ఉండేవాడు. ఆయన క్యాస్ట్ రీత్యా వైశ్యుడు. ఆయన ఏం చేశారంటే, అప్పటికే ఆయన వైశ్యుడే కాదు, మంచి సంస్కృత తెలుగు పండితుడు.
సంస్కృతం తెలుగు రెండు బాగా తెలుసు ఆయనకి. ఆ పుస్తకాలు కూడా రాశాడు. సంస్కృతంలో శబ్దార్థ కల్పతరుహు అనే బుక్ రాశాడు. తెలుగులో ఆంధ్ర దీపిక అనేటువంటి ఒక నిఘంటువు రాశాడు. సో అలాంటి పండితుడు ఆయన. అయితే ఆయనకి ఈ బ్రాహ్మణులు మనుధర్మ శాస్త్రాన్ని లేకపోతే ఇతర స్మృతుల్ని ఉపయోగించి ఆధిపత్యం చెలాయించటం అనేటువంటిది ఆయనకి ఇబ్బందిగా ఉండేది. అందుకని ఏం చేశాడంటే, ఆయనకు 3 కొడుకులు. ఆ 3 కొడుకుల్లో పెద్ద కొడుక్కి బ్రాహ్మణుడితో సంబంధం లేకుండా ఉపనయనం చేయాలని ప్రయత్నం చేశాడు. సక్సెస్ అయ్యాడు. నేను బ్రాహ్మణ్ణి పిలవను, నా కొడుక్కి నేనే ఉపనయనం చేస్తాను, లేదా మా కులస్తుల చేతనే చేయిస్తానని చెప్పి ఆయన మొదలుపెట్టి ఉపనయనం చేశాడు. ఇక్కడ ఉపనయనం చేయటం అంటే ఏంటి? జంధ్యం వేసుకోవటం, గాయత్రి మంత్రం నేర్చుకోవటం. ఈ రెండు కూడా ఆస్తిక అంశాలే, ఆధ్యాత్మికతకి సంబంధించిన అంశాలే. కాకపోతే వాళ్ళే ఎందుకు చేయాలి, మేమెందుకు చేయకూడదు అనే ఒక థాట్ వచ్చింది. వాళ్ళ పెత్తనం ఏమిటి అసలు వీటి మీద అనేటువంటి ఇది ఇక్కడ మనం గమనించాల్సింది. ఈ తిరుగుబాటు తత్వం, ఈ ప్రశ్నించే తత్వం ఏదైతే ఉందో అది మొట్టమొదటి అక్కడ స్టార్ట్ అయింది. అయి మొట్టమొదటి కొడుకు తనే చేశాడు. రెండో కొడుకు కూడా అదే పద్ధతిలో చేయబోతున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా దాన్ని వ్యతిరేకించి ఉపనయనం హక్కు కేవలం బ్రాహ్మణులకే ఉంది అని వాళ్ళు అడ్డం తిరిగారు. అప్పుడు ఉపనయనం అనేటువంటిది ఎట్లా చేస్తారంటే, దానిలో కూడా వివక్షత ఎలా ఉందో చూడండి. బ్రాహ్మణులకైతే వైదిక పద్ధతిలో ఉపనయనం చేస్తారు, అంటే వేద మంత్రాలతో చేస్తారు. బ్రాహ్మణులు కాకుండా వర్ణాలు మిగిలిన 2 వర్ణాలు ఏవైతే ఉన్నాయో, క్షత్రియ వైశ్య, ఈ రెండిటికి ఈ 3 కులాలకి ఉపనయన అర్హత ఉంది. అందులో బ్రాహ్మణులకు వైదిక పద్ధతి చేస్తారు, క్షత్రియులకి వైశ్యులకి వైదిక పురాణ పద్ధతిలో చేస్తారు, పురాణ మంత్రాలు చదివి చేస్తారు. అయితే పురాణాలు వేదాల కంటే తక్కువవి వాళ్ళ దృష్టిలో. అందుకని వాళ్ళు మాకంటే తక్కువ వాళ్ళు అనే ఉద్దేశంతో ఆ విభజన చేశారు. అది ఈయనకి నచ్చలేదు. ఈయన వేద పండితుడు కాబట్టి, ఈయనకు తెలుసు కాబట్టి ఆ పద్ధతిలో చేయాలని ప్రయత్నం చేస్తే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. జిల్లా మ్యాజిస్ట్రేట్ కోర్టుకు వెళ్ళారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఎంత అప్పటి వరకు కూడా ఒక ప్రత్యేక చట్టాలు లేవనుకున్నాం మనం. రాజ్యాంగం కూడా లేదు. బ్రిటిష్ వాళ్ళ రాజ్యాంగమే ఇక్కడ రాజ్యాంగం. అందువల్ల జిల్లా మ్యాజిస్ట్రేట్ ఏం చేశారంటే, దీనికి సంబంధించిన రుజువులు ఏమిటి అని అడిగి బ్రాహ్మణులు మనుస్మృతి, గౌతమ స్మృతి, నారద స్మృతి, పరాశర స్మృతి ఇట్లాంటి స్మృతులన్నీ తీసుకెళ్ళి ఆయన ముందు పెట్టేసరికి అవన్నీ బ్రాహ్మణులనే సమర్థిస్తున్నాయి కాబట్టి ఆయన దానికి అనుకూలంగా తీర్పిచ్చాడు, బ్రాహ్మణులకి అనుకూలంగా తీర్పిచ్చాడు. అయితే ఈయన ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఎవరు మామిడిపూడి వెంకటరంగయ్య ఆర్గ్యుమెంట్ ఏంటంటే, స్మృతులు వాళ్ళు చెప్పినటువంటి స్మృతుల్లో ద్విజులని ఉన్నది, కానీ ప్రత్యేకంగా బ్రాహ్మణులని కొన్ని స్మృతుల్లోనే ఉంది, మిగతా స్మృతుల్లో అది లేదు. ద్విజులు అంటే మేము కూడా ద్విజులమే కాబట్టి క్షత్రియులు వైశ్యులు కూడా ద్విజులే అయినప్పుడు మళ్ళీ మాకు వైదిక పద్ధతి ఎందుకు ఉండదు అని ఆయన వాదించారు. కానీ చివరికి బ్రాహ్మణులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అది ఆయనకి చాలా బాధ పెట్టింది. ఆయన ఏం చేశాడంటే, అంతటితో వదలకుండా దాన్ని తీసుకెళ్లి లండన్ లో ఉన్న ప్రీవీ కౌన్సిల్ కి ఫిర్యాదు చేశాడు. మ్యాజిస్ట్రేట్ ఇచ్చినటువంటి తీర్పు కరెక్ట్ కాదని. ఆ విధంగా ఒక పట్టుదలతో ఆయన బ్రాహ్మణుల మీద తిరుగుబాటు చేశాడు. ఇక్కడ బ్రాహ్మణులు అంటే వ్యక్తులు కాదు, బ్రాహ్మణిస్టు భావాలన్నమాట. ఆ భావజాలం మీద తిరుగుబాటు చేశాడు. ఆ ప్రీవీ కౌన్సిల్ తీర్పు వచ్చేలోపు ఈయన చనిపోయాడు. అయితే ఆ ప్రీవీ కౌన్సిల్ కూడా ఏం చేసిందంటే, ఈ స్మృతుల ఆధారంగానే తీర్పు ఇచ్చింది. అది ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. ఈ నేపథ్యంలో ఏమైందంటే, ఆంధ్ర ప్రాంతంలో అది గోదావరి జిల్లాలో జరిగితే మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ చర్య, ఆయన చేసినటువంటి చర్య కొంతమందికి ఉత్సాహాన్ని ఇచ్చింది. బ్రాహ్మణులని, బ్రాహ్మణ భావజాలాన్ని ప్రశ్నించడం తప్పు కాదు అని వాళ్ళు అనుకొని కొంతమంది ఇతర కులస్తుల్లో, బ్రాహ్మణేతర కులస్తుల్లో చాలా మంది వాళ్ళని ప్రశ్నించడం మొదలుపెట్టారు. దీని తర్వాత మనం చెప్పుకోవాల్సిన వాళ్ళు విశ్వబ్రాహ్మణులు అన్నమాట. ఈ విశ్వబ్రాహ్మణులు కూడా వీళ్ళని బ్రాహ్మణులు చాలా నీచంగా చిత్రిస్తూ ఉండేవాళ్ళు. మాల కులస్తులతో సమానం అని చెప్పి
చెప్తుండేవాళ్ళు. అది వాళ్ళు భరించలేకపోయారు. అంతేకాదు ఆయన ఉపనయనానికి తన పొలంలో వాళ్ళతో ఉపనయనం చేయించాలని మామిడి వెంకటరంగయ్య ప్రయత్నిస్తే, మామిడిపూడి వెంకటరంగయ్య ప్రయత్నిస్తే వీళ్ళేం చేశారంటే వాళ్ళ కులంలో పెళ్లిళ్ళకి బ్రాహ్మణులను కాకుండా వాళ్ళ కులస్తులతోనే పెళ్లిళ్ళు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. దాని మీద కోర్టుకి వెళ్ళారు బ్రాహ్మణులు. వెళ్ళినప్పుడు ఇది చాలా సంవత్సరాలు నడిచింది. చివరికి 1818లో దీని మీద తీర్పు వచ్చింది. దీన్నే చిత్తూరు అదాలత్ కోర్టు తీర్పు అంటారు. సో ఆ దెబ్బతో అప్పటికి ఇక బ్రాహ్మణులకి విశ్వ బ్రాహ్మణులకి మధ్య అప్పటి నుంచి వైరం బాగా పెరిగిపోయింది. మరొకటి ఇలాంటి సంఘటన మరొకటి చెప్పుకోవాలంటే, ఇతర అంటే బ్రాహ్మణేతరులుగా ఉన్నటువంటి రెడ్డి, కాపు, బలిజ వీళ్ళందరూ కూడా, ఇట్లాంటి కులస్తులందరూ కూడా ఒకప్పుడు రాజ్యాలు ఏలిన వాళ్ళు. రాజ్యాలు ఏలారు కాబట్టి వీళ్ళకి క్షత్రియత్వం ఉంది. కాబట్టి వీళ్ళు కూడా అన్ని రకాల అంటే బ్రాహ్మణులు వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ కులాల్లో స్వసంఘ పౌరోహిత్యం అంటే వాళ్ళ కులాల్లో వాళ్ళే పౌరోహిత్యం చేసుకోవటం కానీ ఆచారాలు చేసుకోవటం కానీ చెయ్యొచ్చు. ఎవరిని అవసరం లేదు, బ్రాహ్మణులే ఉండాల్సిన అవసరం లేదని ఒక ఒక చైతన్యం ఒక రకమైన చైతన్యంతో మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఇది ఆంధ్ర ప్రాంతంలో చాలా ఎక్కువగా అక్కడక్కడ అనేక ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వేరు జిల్లాల్లో ఈ రకమైనటువంటి ఒక చైతన్యం వచ్చింది. దానికి నేపథ్యం ఎలా ఉంది? ఇలా చివరికి ఏ పరిస్థితి వచ్చిందంటే బ్రాహ్మణులలో ఉన్నటువంటి వైదికుల్ని నియోగులు వ్యతిరేకించడం ప్రారంభించారు. అది విచిత్రం. బ్రాహ్మణులలోనే శాఖలు ఉన్నాయి, దాదాపు 64 శాఖలు ఉన్నాయి. వాటిల్లో ఒక శాఖ నియోగి శాఖ. ఈ నియోగి శాఖని వాళ్ళు వైదిక శాఖ వాళ్ళు వ్యతిరేకించి వాళ్ళ పెత్తనం ఉండటానికి వీలు లేదని చెప్పి వాళ్ళు వ్యతిరేకించడం. కనుక అది ఇక డీప్గా వెళ్తే చాలా ఉంది దాని గురించి. ఈ రకమైనటువంటి వ్యతిరేకత అనేటువంటిది రావటం మొదలైంది. మొదలైంది అటు గుంటూరు జిల్లా, ఇటు ప్రకాశం జిల్లా, ఇటు కృష్ణా జిల్లా, ఇటు అన్ని జిల్లాల్లోకి అది పాకింది. చిత్తూరు జిల్లాలో అయితే జిబిఎస్ సరస్వతి గారని ఉండేవాడు. గోపాల సచ్చిదానంద సరస్వతి, బ్రహ్మేంద్ర సరస్వతి, జిఎస్బి సరస్వతి అంటారు. ఆయన యాక్చువల్గా ఈ నియోగ బ్రాహ్మణుడైతే ఆ వైదిక బ్రాహ్మణుల మీద వ్యతిరేకత వల్లనే ఆయన కూడా స్వామిగా మారిపోయి ఆ వైదిక బ్రాహ్మణ వ్యతిరేక ప్రబోధాలు చేశాడు. ఆయన రాసిన పుస్తకాలను కనుక చూసినట్లయితే పంచముల చరిత్ర అని ఒక మంచి బుక్ రాశాడు. ఆయన రాసిన పుస్తకాలు చూసినట్లయితే అందులో శూద్ర కులాలే కాకుండా పంచములని అంటే ఎవరైతే దళితులని మనం అంటున్నామో ఇప్పుడు దళిత కులస్తులని ఎవరైతే వాళ్ళ గురించి కూడా వాళ్ళ హక్కులు కూడా వాళ్ళు కాపాడుకోవాల్సిన అవసరం ఉందనే విషయాలు ఆయన రాశారు. సో అంత అడ్వాన్స్గా ఆయన వెళ్ళాడు అన్నమాట. ఇట్లా ఒక పక్కన ఆయన చిత్తూరులో, మరో పక్కన మరి గోదావరి జిల్లాల్లో, మరో పక్కన కృష్ణా జిల్లాలో, ప్రకాశం, ఇట్లా ఎక్కడ పడితే అక్కడ రావటం మొదలుపెట్టారు. అలా వచ్చినటువంటి వాళ్ళల్లోనే మనం చెప్పుకోవాల్సినటువంటి మరొక వ్యక్తి సూర్యదేవర రాఘవయ్య గారు. ఈయన గుంటూరు జిల్లాలో ఉండేవాడు. ఈ గుంటూరు జిల్లాలో ఈ కొల్లూరు అని తెనాలి దగ్గర ఒక ప్రాంతం, అది ఊరు. ఆ కొల్లూరులో ఆయన ఉండేవాడు. ఆయనకి ఇందులోకి రావడానికి గల కారణం ఒకటి ఉంది. ఏంటంటే వాళ్ళ ఊర్లో వేద మంత్రాలు చదువుతూ ఉంటే బ్రాహ్మణులు ఒకసారి వాళ్ళు ఆ ఊరికి సంబంధించినటువంటి నాన్ బ్రాహ్మణేతరులు అక్కడికి వెళ్ళారని చెప్పి ఆ బ్రాహ్మణేతరులని వాళ్ళు తరిమేస్తారు అక్కడి నుంచి. అది ఈయనకి చాలా బాధ కలిగిస్తుంది. వింటే ఏమి, వాళ్ళు చదువుతున్నారు, ఈయన వేద మంత్రాలు వింటే ఏమైంది అంటే మీరు శూద్రులు, మీరు వినటానికి వీలు లేదు అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి అని వాళ్ళు వాదిస్తారు. ఇదిగో అక్కడి నుంచి ఆయనకి ఏమిటి వీళ్ళ పెత్తనం జనం మీద అనేటువంటి ఒక కసి ఆయనలో ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఇంకొకటి జరిగింది. తెనాలి దగ్గర అమృతులూరు అని ఇంకొక ఊరు ఉంది. ఆ ఊళ్ళో వేద పాఠశాల ఉంటే ఆ పిల్లలకి వేదాలు చెప్పేటప్పుడు, వేద మంత్రాలు చెప్పేటప్పుడు అక్కడికి ఈ వేరే కులస్తులు అటువైపు పనులు చేసుకోవడానికి పోయేవాళ్ళు, వచ్చేవాళ్ళు నిలబడి వింటుంటే వాళ్ళని కూడా తరిమేసే సంఘటనలు జరిగాయి. అది కూడా ఆయన బాధించింది.
ఇదిగో ఇట్లాంటివన్నీ ఆయన బాధించటం వల్ల ఆయన బ్రాహ్మణేతర ఉద్యమాన్ని స్టార్ట్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. బ్రాహ్మణేతర ఉద్యమం అంటే కేవలం ఒక బ్రాహ్మణుల మీద వ్యతిరేక ఉద్యమం కాదు ఆయన చెప్పింది. ఆయన చెప్పింది ఏంటంటే అది కూడా కేవలం సోషల్ ఇష్యూస్కే కాదు. ఆయన చెప్పింది ఏంటంటే రాజకీయ విషయాలు, ఆర్థిక విషయాలు, తర్వాత సాంఘిక విషయాలు, సాంస్కృతిక విషయాలు, వీటన్నిటిలో కూడా బ్రాహ్మణ పెత్తనం కొనసాగుతుంది, బ్రాహ్మణ భావజాల పెత్తనం కొనసాగుతుంది, దీన్ని మనం వ్యతిరేకించాలి అని చెప్పి ఆయన ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. ఈ క్లియర్ కట్ అవగాహన ఆయన ఆయన రాసినటువంటి బ్రాహ్మణేతరోద్యమ తత్వం అనేటువంటి బుక్లో ఉంది. ఈ క్లియర్ కట్ ఐడియా ఉంది. అందువల్ల ఆ అంశాల గురించి ఆయన ప్రస్తావిస్తూ కూడా చెప్తాడనమాట. ఇట్లా ఏం చేశాడు. ఈ విధంగా మనకి చూసినట్లయితే 19th సెంచరీ, 19వ శతాబ్దం, 20వ శతాబ్దం సగభాగం వరకు కూడా ఈ బ్రాహ్మణ భావజాలం మీద పోరాటాలు అనేటువంటివి ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడ పడితే అక్కడ జరగటం మొదలుపెట్టింది. ఇదిగో ఈ నేపథ్యం అనేటువంటిది త్రిపురనేని రామస్వామి గారి కంటే ముందే, అంటే ఆయన పుట్టడానికే ఆల్రెడీ పుట్టినప్పుడే ఈ ఉద్యమం ఉంది. ఈ భావజాలం, బ్రాహ్మణ వ్యతిరేక భావజాలం, బ్రాహ్మణేతర ఉద్యమం అనేటువంటి ఉద్యమానికి కావాల్సినటువంటి పునాదులు అక్కడ ఉన్నాయి. అదిగో అటువంటి సమయంలో త్రిపురనేని 1887లో జన్మించాడు. ఈ 1887లో జనవరి 15 జన్మించాడు. జన్మించిన తర్వాత ఆయన కృష్ణా జిల్లా అంగలూరు అనేటువంటి ఊళ్ళో పుట్టాడు. ఆయన పెద్ద కుటుంబం వాళ్ళది, అన్నదమ్ములు కానీ, చెల్లెళ్ళు కానీ, అక్కలు కానీ, పెద్ద కుటుంబం వాళ్ళది. అయినా సరే చిన్నప్పుడు చదువుకునేటప్పుడు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి ఆయనలో ప్రశ్నించే తత్వం అనేటువంటిది మొదలైంది. హై స్కూల్ స్టడీ చదువుతున్నప్పుడే ఆయన ప్రతిదాన్ని మూఢనమ్మకాలని ఏవి తనకి మూఢనమ్మకాలు అనిపిస్తే వాటిని క్వశ్చన్ చేసేవాడు. అలాంటి వ్యక్తి కాలేజీ చదువుల కోసం కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మచిలీపట్నం, బందర్ అంటాం దాన్ని, ఆ మచిలీపట్నానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆయనకి తెలుగు పాఠాలు చెప్పినటువంటి గురువు గారు చెల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు. తిరుపతి వెంకట కవులని చాలా ఫేమస్, ప్రసిద్ధి చెందినటువంటి కవులు ఆ రోజుల్లో. అందులో ఒక ఆయన పేరు చెల్లపిళ్ళ వెంకట శాస్త్రి, రెండో ఆయన పేరు తిరుపతి శాస్త్రి. సో ఈ చెల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు ఈయనకి తెలుగు పాఠాలు చెప్తాడు. ఈయనతో పాటు చాలా పేరు, మనకి తెలుగు సాహిత్యం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, ఆ తెలుగు సాహిత్యంలో ఉద్దండ పండితులుగా పేరు పొందినటువంటి వాళ్ళు ఈయన క్లాస్మేట్స్. వేటూరు ప్రభాకర శాస్త్రి, వేలూరు శివరామ శాస్త్రి, మరి ఇంకా విశ్వనాథ సత్యనారాయణ, ఇలాంటి వాళ్ళు అన్నమాట. వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా అప్పుడు కలిసి చదువుకున్నటువంటి వాళ్ళు. అయితే వాళ్ళందరూ కూడా సనాతన విద్య ఏదైతే ఉందో, ఆ భావజాలం, బ్రాహ్మణ భావజాలం ఏదైతే ఉందో దాన్ని ఏమాత్రం చెక్కు చెదరకుండా నేర్చుకున్నారు. ఆ విధంగానే వాళ్ళు జీవించారు. కానీ త్రిపురనేని రామస్వామి ఎప్పుడైతే శూద్ర కులం నుంచి వచ్చాడని తెలిసిందో వెంటనే వాళ్ళు అప్పుడప్పుడు ఆయన్ని అవమానించటం, అవమానకరంగా మాట్లాడటం, ఇవన్నీ కూడా అతనిలో ఒక రకమైనటువంటి తిరుగుబాటు చెయ్యాలి అనేటువంటి తత్వాన్ని తీసుకొచ్చింది. అందువల్ల ఆ చెల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారి ఆధ్వర్యంలో, చెల్లపిళ్ళ వెంకట శాస్త్రి అంటే అష్టావధానాలు, శతావధానాలు లెక్కలేనని చేశాడు ఆయన. పద్యాలు ఆశువుగా చెప్పేస్తాడు, ఎన్నిగా అంటే సొంతంగా. అలాంటి విద్యని నేను ఎందుకు నేర్చుకోకూడదని అక్కడ ఆయన నేర్చుకోవటం అనేటువంటిది చేశాడు. సో అట్లా చదువుకునే రోజుల్లోనే ఆయన పుస్తకాలు రాశాడు. ఎవరు? త్రిపురనేని రామస్వామి. ఆయనకి దేశభక్తి అంటే చాలా ఎక్కువ ఉండేది ఆ రోజుల్లో. దేశాభిమానం, నా ప్రాంతం, నా దేశం, నా తెలుగు వాళ్ళు, తెలుగుదనం అంటే చాలా ఎక్కువ ఇష్టం ఆయన. నా తెలుగు వాళ్ళు అనేటువంటి ఫీలింగ్ బాగుండేది. అందువల్ల అప్పట్లోనే ఆయన కొన్ని బుక్స్ రాశాడు బాల్యంలో ఉన్నప్పుడే. అదేంది? కొండవీటి పతనం, రాణా ప్రతాప్ చరిత్ర, పల్నాటి చరిత్ర, ఇలాంటి బుక్స్ ఆయన రాశాడు. ఆయన అంటే బాగా చదువుకునే రోజుల్లోనే పుస్తకాలు రాశాడు. ఆ రాసిన పుస్తకాలు ఇప్పుడు దొరకలేవు అంటున్నారు, కానీ ఇందాక నేను మాట్లాడినప్పుడు మన మిత్రుడు దీనిలో ఉన్నారు,
ఆ మిత్రుడు నా దగ్గర ఉన్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది. సాధించారు ఆయన ఎట్లయితే. అది నాకు చాలా సంతోషం కూడా కలిగించింది. అది త్వరలో చూస్తాం మనం. అయితే ఎప్పుడైతే దేశభక్తితో కూడినటువంటి భావజాలంతో ఆయన పెరుగుతూ వచ్చాడో, ఆ దేశభక్తి ఆ తర్వాత డబ్లిన్ వెళ్ళినప్పుడు ఆయన 1914లో అనుకుంటా, 1914లో ఆయన డబ్లిన్ వెళ్తాడు. ఐర్లాండ్, యూరోప్ లో ఉన్నటువంటి ఐర్లాండ్ దేశంలో డబ్లిన్ నగరానికి వెళ్తాడు. అక్కడ లా లా కోర్స్ చదవటానికి, అంటే అడ్వకేట్ గా చదవటానికి అక్కడికి వెళ్తాడు. అంతకు ముందే ఆయన కురుక్షేత్ర సంగ్రామం రాశాడు. చాలా ఫేమస్ బుక్ అది. ఆ కురుక్షేత్ర సంగ్రామం ఎంత గొప్ప పుస్తకం అంటే, అప్పటిదాకా దీనికి నేపథ్యం కొద్దిగా తెలుసుకోవటం అవసరం. ఆయన గురువు గారు అయినటువంటి చెల్లపల్లి వెంకట శాస్త్రి గారు పాండవోద్యోగ విజయాలు రాసి అప్పటికే బాగా చాలా చోట్ల వాటిని ప్రదర్శిస్తున్నారు. పాండవోద్యోగ విజయాలంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. కౌరవులు, భారతంలో ఉన్నటువంటి కౌరవులకి పాండవులకి మధ్య జరిగిన కథ అది. భారత యుద్ధం అంటే కౌరవ పాండవులకి యుద్ధానికి ముందు, ఆ యుద్ధం ఏర్పడటానికి ముందు జరిగినటువంటి కథను తీసుకొని పాండవోద్యోగ విజయాలు అనేటువంటి పేరుతో వాళ్ళు రాశారు. మనం ఇప్పుడు చాలా పద్యాలు వింటూ ఉంటాం. జెండాపై కపిరాజు, అలాగే బావా ఎప్పుడు వచ్చి తీవి, ఇవన్నీ వాళ్ళు రాసిన పద్యాలే. అందుకని చాలా ఫేమస్ అయినాయి అప్పటికే ఆ నాటకాలు. స్టేజీల మీద ప్రదర్శిస్తూ ఉండేవాళ్ళు. అవి చూసిన తర్వాత ఈయనకి, త్రిపురనేనికి అనిపించింది ఏంటంటే, ఏంది వీళ్ళందరూ కూడా కౌరవులు దుష్టులు దుర్మార్గులు అంటున్నారు, పాండవులు ఏమో గొప్పవాళ్ళు అంటున్నారు. పాండవులు వనవాసం చేసి వచ్చిన తర్వాత కౌరవులు కనీసం 5 ఊళ్ళు కూడా ఇవ్వలేదు వీళ్ళకి, అంత దుర్మార్గులు అంటున్నారని చెప్పి ఆయనకి సందేహం వచ్చింది. వచ్చి మహాభారతం ఒరిజినల్ ఏముంది అని సంస్కృతంలో చదివిన తర్వాత అప్పుడు అర్థమైంది, కౌరవులు దుర్మార్గులేం కాదు అని. అందుకని దాన్ని తీసుకొని, ఆ స్టోరీని తీసుకొని బయట పెట్టాలని చెప్పి కురుక్షేత్ర సంగ్రామం అనే పేరుతో ఒక నాటకం రాస్తాడు. ఇది నిజానికి ఒక రకంగా తన గురువు గారి భావజాలాన్ని వ్యతిరేకిస్తూ రాసిన నాటకం ఇది. అయినా సరే సత్యాన్ని సత్యంగా చెప్పాలి. ఇప్పటిదాకా ఈ బ్రాహ్మణ కవులు, పండితులు వీళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో అది కాదు, కరెక్ట్ కాదని చెప్పాలనే ఉద్దేశంతో ఆయన తిరుగుబాటుతో రాసినటువంటి బుక్ అది కురుక్షేత్ర సంగ్రామం. సో ఆ బుక్ వచ్చిన తర్వాత అది మొదట్లో చదివి అంత పెద్దగా ఇది లేదు, కానీ అంటే ఎక్కువ మంది చదవలేకపోయారు, దానివల్ల పెద్ద ఫలితం రాలేదు. కానీ తర్వాత దానికి గొప్ప ప్రాచుర్యం వచ్చింది. ఎంత ప్రాచుర్యం వచ్చిందంటే, మీ అందరికీ తెలుసు, ఎన్టీ రామారావు గారు దానవీర శూర కర్ణ సినిమా తీయటానికి అది ఒక ప్రేరణ, ఆ బుక్ ఒక ప్రేరణ. అందులో మన రామస్వామి కవిరాజు గారు రాసినటువంటి అంశాలని మూలంగా తీసుకొని కొండవీటి వెంకటకవి గారు మాటలు రాయటం, దానికి అది పెద్ద సక్సెస్ కావటం అనేటువంటిది గొప్ప, అదే ఒక చరిత్ర. దాని ప్రభావం అట్లా వచ్చిందనమాట. ఇక మళ్ళీ ఇక్కడికి వద్దాం. డబ్లిన్లోకి వెళ్ళిన తర్వాత కవిరాజు గారు అక్కడ ఆ దేశంలో చాలా వివక్షత ఆయన కంటపడింది. ఇక్కడ బ్రాహ్మణులకి ఇతర కులస్తుల పట్ల ఎట్లాంటి వివక్షత చూపిస్తున్నారో వీళ్ళు, అక్కడ క్యాథలిక్కులకి ప్రొటెస్టెంట్లకి మధ్య వివక్షత, అట్లాగే ఐర్లాండ్ వాసులకి ఇతర దేశస్తులకి మధ్య చూపించే వివక్షత, ఇవి చాలా బాధించినాయి ఆయనకి. అందువల్ల ఇక్కడ ఇంత అంటే ఏదో మనం యూరప్ వచ్చాం, యూరప్ కంట్రీస్ లో కొద్దిగా ప్రజాస్వామ్యం ఉంటుంది అనుకున్నాం, అక్కడ విద్య అంతా కూడా బ్రాహ్మణ కులస్తుల చేతుల్లో ఉంది, ఇక్కడికి వస్తే కొంచెం ఫ్రీగా మనం నేర్చుకోవచ్చు అనుకుంటే, ఇక్కడ కూడా ఇదేమిటి అని ఆయనకు అనిపించింది. అక్కడ ఉన్నంత కాలం ఆయన రాజీ పడకుండా తన తెలుగుదనాన్ని కోల్పోకుండా బ్రతికాడు. అంతేకాదు, అక్కడ ఉన్నప్పుడే ఆయన ఒక గొప్ప పుస్తకం రాశాడు, శంభుక వధ అనే పేరు. గొప్ప పుస్తకం రాశాడు. ఆ శంభుక వధ మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం ఉపన్యాసం వీటిల్లో. శంభుక వధ అనేటువంటిది రామాయణంలో ఉన్నటువంటి కథ. శంభుకుడనే ఋషి తపస్సు చేసుకుంటుంటే ఎవరో బ్రాహ్మణ బాలుడు చనిపోయాడు అనేటువంటి మాటలు నమ్మి రాముడు శంభుకు మహర్షిని చంపేస్తాడు. ఈ కథ చాలా అన్యాయం అనిపించింది ఆయనకి. అప్పటిదాకా శంభుకుడి గురించి పెద్దగా ఎవరు పట్టించుకోలేదు, అసలు ఆ పాత్ర ఎక్కడా కూడా పాపులర్ కాలేదు. ఈయన మొట్టమొదట దాన్ని పాపులరైజ్ చేయగలిగాడు. ఎందుకంటే ఆ కథలో ఆయనకి వివక్షత కనిపించింది.
తపస్సు చేసుకునే హక్కు బ్రాహ్మణులకైనా మిగిలిన వాళ్ళకు ఉండదా, ఎందుకు ఉండదు అని క్వశ్చన్ చేశాడు. అందువలన ఆ వివక్షత కనిపించింది కనుక వెంటనే దాని మీద అక్కడ ఐర్లాండ్లో జరుగుతున్న వివక్షత చూసిన తర్వాత ఆయనకి ప్రేరేపణగా ఈ రామాయణ కథను తీసుకొని రాయాలని అనిపించింది, రాశాడు. అది 1920లో అది పబ్లిష్ అయింది ఆ బుక్. దాని మీద మనం మొన్న స్వేచ్ఛాలోచనలో కూడా ఒక ప్రత్యేక సంచిక తీసుకొచ్చాం, చెంబుకోధ మీద మే నెలలో తీసుకొచ్చాం. సో దాని విశిష్టత అనేది మీరు దానిలో చదవచ్చు. సరే, ఈ శంభుకవధ ఆయన అక్కడ 1917-18లో రాసినప్పటికీ కూడా అది పబ్లిష్ అయింది 1920లో. సో ఆ విధంగా దీనిలో కూడా బ్రాహ్మణీయ వివక్షతకి వ్యతిరేకంగానే ఆయన తీసుకొస్తాడు. ఆ రకమైనటువంటి బుక్ రాశాడు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత 1920లో ఆయన ఒక పత్రిక నడపాలని ప్రయత్నం చేశాడు. తర్వాత విజయవాడలో ఒక లాయర్గా ప్రాక్టీస్ చేయాలని ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ఈ బ్రాహ్మణేతర ఉద్యమం ఒక పక్కన బ్రహ్మాండంగా విస్తరిస్తూ ఉన్నప్పుడు ఈయనలో కూడా దానికి సంబంధించిన భావజాలం ఉంది కాబట్టి దానిలో పోరాటం ఫైట్ చేయాలని చెప్పి ఆయన అనుకున్నప్పుడు కొంతమంది ఆహ్వానం మేరకి ఆయన తెనాలి వెళ్ళిపోతాడు. తెనాలిలో లా ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళిపోతాడు. అప్పుడు తెనాలి మంచి సాంస్కృతిక కేంద్రం ఆ రోజుల్లో. ఆ సాంస్కృతిక కేంద్రం కాబట్టి అక్కడికి వెళతాడు. వెళ్ళి అక్కడ లా ప్రాక్టీస్ చేస్తూ మరో ప్రక్కన ఈ అంశాల మీద, బ్రాహ్మణేతర ఉద్యమ అంశాల మీద ఆయన అనేక రకాలుగా ఫైట్ చేస్తాడు. అందులో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా పుస్తకాలు రాస్తాడు. ఇది ఆయన చెప్పుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్య అంశాలు. ఇంకోటి 1934లో ఆయన విశ్వనాథ సత్యనారాయణ అంటే మీకు తెలుసో లేదో కానీ నాకు మాత్రం కొంచెం అనుభవం ఉంది ఆయనతో. ఆయన చాలా వ్యంగ్యంగా పించింగ్ చేస్తున్నట్టు మాట్లాడతాడు, అవతల వాడిని గుచ్చుతున్నట్టు వ్యంగ్యంగా మాట్లాడతాడు. ఆయనకు ఉన్నటువంటి లక్షణం అదొకటి. జాషువాని అట్లాగే అవమానపరిచాడు. ఇతర అంటే శూద్ర కవులు, బ్రాహ్మణేతర కవులు అంటే ఆయనకు నచ్చదు. అందువల్ల ఆయన ఏం చేశాడంటే 1934లో వేనరాజు అని ఒక నాటకం రాశాడు. ఆ వేనరాజు అనే నాటకం ఎక్కడిది అంటే భాగవతంలో వేణుడికి సంబంధించిన, వేణ మహారాజుకు సంబంధించిన కథ ఉంటుంది. ఆ వేణ మహారాజు తన దేశంలో, తన రాజ్యంలో బ్రాహ్మణులందరూ యజ్ఞయాగాదులు చేస్తూ జంతు హింసకి పాల్పడుతూ ఉంటే, బలి ఇస్తూ ఉంటే అది తప్పు, జంతువులను ఎందుకు చంపుతారు అన్యాయంగా అని చెప్పి ఇప్పుడు చెప్పాలంటే ఒక ఆర్డర్, ఒక ఆజ్ఞ, ఒక శాసనం తీసుకొచ్చినట్టుగా వాళ్ళని వ్యతిరేకిస్తాడు. అది వాళ్ళకి నచ్చదు. బ్రాహ్మణులు అనేటువంటి మా ఎప్పటి నుంచో వస్తున్న ఆచారాలు ఇవి, వీటిని మేము కాపాడుకోవాలి, ఈ చేయటం మా హక్కు, మనుస్మృతిలో మాకు ఆ విధంగా హక్కుగా రాసి ఉంది, యజనం యాజనం మరి ఈ రెండు కూడా మాకున్న హక్కులు అని చెప్పి వాడు వాదించి చివరికి అతని కొడుకు చేతనే అతన్ని చంపిస్తారు. ఇది భాగవతంలో ఉన్నటువంటి కథ. దీన్ని గొప్పగా పొగుడుతూ బ్రాహ్మణ అది యజ్ఞయాగాదుల యొక్క పవిత్రత ఏమిటో చెబుతూ విశ్వనాథ సత్యనారాయణ వేనరాజు అనే కథ రాస్తాడు. అది చదివిన తర్వాత ఈయనకు ఒళ్ళు మండిపోద్ది త్రిపురనేనికి. అందుకని వెంటనే 1935లో ఈయన కూని అని రాస్తాడు ఒకటి. కూని అని అంటే సేమ్ అదే కథను పట్టుకొని ఈయన కూని అని రాస్తాడు. రాసి అందులో వేనరాజు గొప్పతనం ఏమిటో, ఆ భావాలు ఈవేళ ఎందుకు అవసరమో, జంతు హింసని నిషేధించాల్సిన అవసరం ఎందుకుందో, అట్లాగే బ్రాహ్మణీయ భావజాలం ఏ విధంగా సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తుందో తెలియజేస్తూ బ్రహ్మాండమైనటువంటి నాటకం కూని రాస్తాడు. ఆ విధంగా ఆ తర్వాత ఈ నాటకాలు ఏవైతే ఉన్నాయో ఆయన రాసినటువంటి శంభుకవధ కానీ కూని కానీ చాలా చోట్ల ప్రదర్శించబడ్డాయి. ఆయన స్వయంగా ఆయన ఉన్న కాలంలోనే చాలా ప్రదర్శనలు అందుకున్నాయి. అది ఆయనే రాసుకుంటాడు ఒక చోట ఆ ప్రదర్శనల గురించి. విదేశాల్లో కూడా ప్రదర్శించబడ్డాయి. అది విశేషం ఇక్కడ. కనుక ఇక్కడ ఈ రకమైనటువంటి అది రాశాడు. తర్వాత ఏం చేశాడంటే ఇందులో మనం కవిరాజు గారి గురించి మనం ఒక సీక్వెన్స్ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేంటంటే బ్రాహ్మణ భావజాలాన్ని పదిలంగా పట్టి కాపాడుతున్నటువంటి ఒక వరస ఉన్నది, ఒక గ్రంథాల వరస ఒకటి ఉన్నది. అదేంటంటే రామాయణం, భారతం,
భాగవతం, భగవద్గీత, పురాణాలు ఇవన్నిటిని తీసుకొని ఒక్కొక్క దానిలో ఒక్కొక్క కథ తీసుకొని కవిరాజు రాయటం అనేటువంటిది విశేషం. ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా భారతానిలో ఉన్నటువంటి దాన్ని బేస్ చేసుకొని కురుక్షేత్ర సంగ్రామం రాశాడు. రామాయణంలో ఉన్నదానికి శంభుకోద రాశాడు. భాగవతంలో ఉన్న వేనరాజు కథకి కూని రాశాడు. అలాగే భగవద్గీత, ఆ భగవద్గీతని కృష్ణుడు అర్జునుడికి బోధించాడు కురుక్షేత్ర సంగ్రామంలో. కాబట్టి భగవద్గీత ఒక వేదాంత గ్రంథం, ఒక ఉపనిషత్తుల సారాంశం అని చెప్పుకుంటుంటే ఆ భగవద్గీత ఎంత చెరుపు చేస్తుందో తెలియజేస్తూ, అట్లాగే నిజానికి సమాజానికి ఎటువంటి గీతలు కావాలో తెలియజేస్తూ ఈ కవిరాజు భగవద్గీత అనే పుస్తకం రాస్తాడు. అది పల్నాడు నేపథ్యంలో వస్తుంది. పలనాడులో బాలనాయుడు, బ్రహ్మనాయుడు, బాలచంద్రుడు మధ్య కృష్ణుడు అర్జునుడికి జరిగినట్టుగా బ్రహ్మనాయుడికి బాలచంద్రుడికి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ సారాంశం అది. అందులో సమాజం ఎట్లా ఉండాలి, సమానత్వం ఎట్లా ఉండాలి, ఏమేమి ఉండకూడదు, ఏ మూఢనమ్మకాలను ఎట్లా తొలగించాలి, ఇవన్నీ కూడా దానిలో ప్రస్తావిస్తారు. సో ఆ భగవద్గీతకి పోటీగా ఈ భగవద్గీత రాస్తారు. ఇక తర్వాత పురాణాలు, వాళ్ళు 18 పురాణాలని చెప్పారు. ఇంకా ఉప పురాణాలని చెప్పి ఇంకా ఒక 108 ఉప పురాణాలు ఉన్నాయని కూడా చెప్తారు. సో ఎన్నున్నా ఉండని కానీ ఈ పురాణాలన్నీ కూడా జనాలని పిచ్చివాళ్ళని చేసేవే, బ్రాహ్మణ భావజాలాన్ని బ్రతికించేవే, సుస్థాపితం చేసేవే. కాబట్టి వీటిని ఎండగట్టాల్సిందే అనేటువంటి ఉద్దేశంతో ఈయనే సూత పురాణం రాస్తాడు కవిరాజు. సూత పురాణం అంటే అది అన్ని పురాణాల లాంటిది కాదు అని కూడా మొదటి పద్యంలోనే చెప్తాడు. భూతు పురాణము కాదిది సూత పురాణము అని చెప్పి పరమ పాతక హరము సూత పురాణం అని చెప్తాడనమాట. కనుక ఇది ఆ పురాణాల్లో ఉన్నటువంటి భూతులన్నీ దీంట్లో ఉండవు. ఇది చాలా పాతక హరం అంటే పాతకాలంటే పాపాలని కాదు, చెడు ఏదైతే ఉందో ఆ చెడులన్నింటినీ తొలగించేటువంటిది, మంచి భావాలను నేర్పేటువంటిది అని చెప్పి దానిలో చెప్తాడు. కనుక ఈ పురాణాలకు వ్యతిరేకంగా సూత పురాణం రాశాడు. ఇట్లా రచనల ద్వారా కవిరాజు రచనల ద్వారా బ్రాహ్మణీయ భావజాలం మీద, బ్రాహ్మణేతర ఉద్యమానికి ఒక సాహిత్యపరమైనటువంటి నిధిని సమకూర్చాడు. ఇది ఆయన ప్రత్యేకత. ఇక్కడ మిగిలిన వాళ్ళు ఎవరు ఇట్లా ఇంత గొప్ప పనులు చేయలేకపోయారు. వాళ్ళు 1-2 పుస్తకాలు రాసి ఉండొచ్చు, కానీ ఒక కౌంటర్ లిటరేచర్ని తీసుకురావటం అనేటువంటిది త్రిపురనేనితో మొదలైంది. ఇది మనం గుర్తించాల్సింది. కనుక ఈ త్రిపురనేనికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం తెలుగు సాహిత్యంలో ఉంది. ఆయన్ని హేతువాద యుగకర్త, హేతువాద సాహిత్య యుగకర్త అని కూడా పిలుస్తారు. అది యుగకర్త అంటే ఆయన ఒక్కడే గొప్ప పుస్తకాలు రాయటం కాదు. ఆ పుస్తకాలు చదివిన తర్వాత ఆయన అనుచరులైనటువంటి వాళ్ళు, ఆయన భావజాలాన్నితో ప్రేరణ పొందినటువంటి వాళ్ళు కొనసాగించాలి, ఆ భావజాలాన్ని కొనసాగిస్తూ సాహిత్య రచనలు చేయాలి. అది అప్పుడే యుగకర్త అవుతాడు. సో ఆ రకంగా చూసినప్పుడు త్రిపురనేని కవిరాజు భావజాలం చాలా మందిని ప్రభావితం చేసింది, చాలా మంది కవులను తయారు చేసింది, చాలా పుస్తకాలు వచ్చినాయి. ఏటుకూరి వెంకటనరసయ్య గారు, జాస్తి వెంకటనరసయ్య గారు, తర్వాత కొండవీటి వెంకటకవి గారు, ఇట్లా చాలా మంది ఆయన బాటలోకి వచ్చారు, వాళ్ళ పుస్తకాలు రాశారు. అందుకే ఆయన ఒక యుగకర్త. ఆ రకంగా త్రిపురనేని చేసినటువంటి ఒక బాట, ఒక మార్గం ఏదైతే ఉందో ఆ మార్గం అప్పటి నుంచి ఇప్పటి వరకే కొనసాగుతూ వెళుతుంది అనేటువంటిది మనం గమనించాలి. అంతొకటేనా ఆయన చేసింది? అదొకటేనా? కాదు, ఇంకా ఉన్నాయి. ఆయన సాహిత్యపరమైనటువంటి సంస్కరణ, సాహిత్యపరమైనటువంటి ఒక కొత్త మార్గాన్ని వేయటం ఒకటే కాదు, ఆయన ఆచరణలో, ఆ మాటల్లో, చేతల్లో కూడా అటువంటి నిబద్ధతాన్ని పాటించాడు. ఆయన ఎట్లా పాటించాడంటే ఆయన అనేక ఉపన్యాసాలు చెప్పాడు, అనేక మీటింగులకు వెళ్ళాడు. మీటింగుల్లో ఇదే టాపిక్ మీద మాట్లాడుతూ ఉండేవాడు, అనేక మందిని చైతన్యపరుస్తూ ఉండేవాడు. బ్రాహ్మణేతర కులాలు కూడా బ్రాహ్మణుల కంటే తక్కువ కాదు అని చెప్పటమే ఆయన ఉపన్యాసంలో ఉండే ప్రధాన అంశం. దానికి అనేక ఉదాహరణలు ఇచ్చేవాడు. సో ఆ రకంగా చైతన్యం ఆంధ్ర ప్రాంతంలో
కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఈ జిల్లాల్లో ఆయన ఇచ్చినటువంటి చైతన్యం వల్ల చాలా మంది ప్రభావితులయ్యారు. కనుక ఆ భావజాలం ప్రచారం ఒకటి ఉపన్యాసాల ద్వారా. మరొకటి ఏంటంటే ఆచరణాత్మకమైనటువంటి ప్రక్రియలు కూడా తీసుకున్నాడు ఆయన. ఏం తీసుకున్నాడు అని అంటే, బ్రాహ్మణుల్ని ఇప్పటికీ కూడా ఉన్నత స్థానంలో నిలుపుతున్నది ఏమిటి అన్నప్పుడు మంత్రాలు, మంత్ర విద్య. వాడికి మాకు మంత్రాలు వచ్చు, వేద మంత్రాలు మా సొంతం, వేద మంత్రాలు చదివితేనే ఏదైనా పవిత్రమవుతుంది, వేద మంత్రాలు లేకుండా పెళ్లి చేసుకుంటే దానికి పవిత్రత, ఎటువంటి పవిత్రత ఉండదు అనేటువంటి భావజాలం వాళ్ళు బాగా పాపులరైజ్ చేశారు. అందుకే కదా మామిడిపూడి వెంకటరంగయ్య ఫైట్ చేయవలసి వచ్చింది. అందుకే కదా నువ్వు వేరే వాళ్ళు ఉపనయనం చేస్తే అది చెల్లదు, అది పవిత్రత కాదు అని చెప్పారు కదా వాళ్ళు. కాబట్టి మా మంత్రాలు మా హక్కు అని చెప్పి నేను చదివితేనే వాటికి పవిత్రత వస్తుందని చెప్పి ప్రచారం చేయటం వల్లనే ఈవేళకి కూడా సమాజం పెళ్ళిళ్ళ కోసం, మంత్రాల కోసం వాళ్ళ మీద ఆధారపడుతుంది. మంత్రాధీనం జగత్ సర్వం, అది మీ అందరికి చాలా మందికి తెలిసే ఉంటుంది. మంత్రాధీనం జగత్ సర్వం, మంత్రాధీనంతో దైవతం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణం మమదేవత. ఇది వాళ్ళు రాసి పెట్టుకున్నటువంటిది. ఈ మొత్తం ప్రపంచం అంతా కూడా మంత్రాలకు అధీనమై ఉంటుంది కదా. మంత్రాలతో సాధించలేనిది ఏమీ లేదు ఈ ప్రపంచంలో. అటువంటి మంత్రాలతో దేవుడు కూడా వశం అవుతాడు. అంటే వీళ్ళు వాళ్ళ మంత్రాలతో వాళ్ళ దేవుళ్ళను కూడా వశం చేసుకోగలుగుతారు. అటువంటి మంత్రాలు బ్రాహ్మణుల చేతుల్లో ఉన్నాయి. కాబట్టి బ్రాహ్మణులే మా దేవతలు అని చెప్పి అందరూ అనాలి. అలా కాబట్టి ఆ మంత్రాలు అనేటువంటి వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. దానివల్ల వాళ్ళకి ఉన్నత ఇది వస్తుందని చెప్పి త్రిపురనేని ఏం చేశాడంటే, మంత్రాలు లేకుండా పెళ్ళిళ్ళు చేయటం అనే ఒక పద్ధతిని తీసుకొచ్చాడు. మంత్రాలు లేకుండా పెళ్ళిళ్ళు చేయటం. అంతకుముందు ఇటువంటి పద్ధతి మనకి ఎక్కడ వినం. ఆయన దానికోసం అని చెప్పి వివాహ విధి అనేటువంటి ఒక పుస్తకాన్ని, చిన్న పుస్తకాన్ని కూడా రాస్తాడు ఆయన. పెళ్ళిళ్ళు ఎలా చేసుకోవాలి అనేటువంటి పుస్తకాన్ని, చిన్నదే. అందులో ఎక్కడ సంస్కృత మంత్రాలు ఉండవు, అంతా తెలుగే. తెలుగులోనే మాట్లాడతాం, తెలుగులోనే ప్రతిజ్ఞలు చేయటం అవన్నీ ఉంటాయి. అంతేకాదు అప్పుడు ఆ రోజుల్లో హిందూ వివాహ చట్టం ప్రకారం, అప్పటికి హిందూ వివాహ చట్టం అంటే పెళ్లికి ప్రమాణం ఏది అన్నప్పుడు సప్తపది కంపల్సరీగా ఉండాలి. సప్తపది ఉంటేనే పెళ్లి, అది పెళ్లి అవుతుంది అనేటువంటిది ఉండేది. అందువల్ల ఈయనేం చేశాడంటే ఆ సప్తపదిని సంస్కృతంలోంచి తీసేసి తెలుగులో అందరికీ అర్థమయ్యే విధంగా ఆ అమ్మాయి అబ్బాయి, పెళ్లి చేసుకునే అబ్బాయి అమ్మాయి తామిద్దరం జీవితంలో ఎలా కలిసిమెలిసి ఉంటామో చెప్పటానికి తెలుగులోనే చెప్పేటట్టు చేశాడు. ఈ రకంగా కొత్త రకమైన వివాహ పద్ధతిని ఆయన ప్రవేశపెట్టాడు. ఇది ఒక సంస్కరణ, ఆయన తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణల్లో ఇది ఒకటి. అందువల్ల ఆ పద్ధతిలో ఆయన 11 పెళ్లిళ్ళు చేశాడు ఆయన జీవితంలో. ఆ పెళ్లిళ్ళలో చూసి చాలా మంది, ఆయన ఇంకోటి కూడా చెప్పాడు, అసలు బ్రాహ్మణులను పిలవకండి అయ్యా, మీ ఇంట్లో పెళ్లిళ్ళు మీరే చేసుకోండి, ఎవరో వచ్చి చేయాలనా, నేను కూడా రానవసరం లేదు, అసలు ఎవరింట్లో పెళ్ళి చేసుకోండి అయ్యా, కాస్త కాకపోతే మీకు తెలిసిన పెద్ద మనిషిని పిలుచుకోండి, ఆయనతో ఇదిగో ఈ పద్ధతులు చేసుకోండి, ఎందుకు బ్రాహ్మణుల మీద ఆధారపడతారని చెప్పేవాడు. సో మంత్రాలను దెబ్బ కొట్టాలి, మంత్రాలు బ్రాహ్మణులకే సొంతం అనేటువంటి దాని నుంచి బయటకు లాగాలని చెప్పి, సమాజాన్ని లాగాలని చెప్పి ఆయన చేసిన పని అదొకటి. సో ఈ విధంగా ఆయన ఇంకోటి ఈ విషయంలోనే కాదు, మొట్టమొదట ఆయన ఒక దేశభక్తి కలిగినటువంటి కవిగా ప్రారంభమయ్యాడు. తర్వాత బ్రాహ్మణీయ భావజాలాన్ని ఎదుర్కొనేటువంటి సాహిత్యకర్తగా, సాహితీకారుడిగా ఎదిగాడు. ఆ తర్వాత సామాజికంగా కుల వ్యవస్థ కూడా ఉండకూడదు, ఈ కులాల పేరుతో సమాజం చీలిపోయి ఉంది అని చెప్పడానికి కూడా ఆయన తన భావజాలాన్ని మార్చుకుంటూ వచ్చాడు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆయన మున్సిపల్ చైర్మన్ అవుతాడు తెనాలి పట్టణానికి. 1925లో మున్సిపల్ చైర్మన్ అయినప్పుడు ఆయన దళితులని నియోజకవర్గాల్లో, అంటే వార్డుల్లో దళితులను నిలబెట్టి వాళ్ళని గెలిపించి తన ఆఫీసులో, తను చైర్మన్ గా అయిన తర్వాత తన ఆఫీసులో
తన పక్కన కుర్చీ వేసుకోబెట్టి వాళ్ళని కూర్చోబెడతాడు. కులాలు అక్కర్లేదు మనిషికి అని చెప్పి చాటి చెప్తాడు. అంతకుముందు ఎవరు ఈ పని చేయలేదు. సో అదొకటి. అంతేకాదు దళితులను కూడా చాలా మర్యాదగా వాళ్ళ పేర్లతో పిలిచేవాడు. కనుక ఈ రకమైనటువంటి ఒక కులపరమైనటువంటి సంస్కరణకు కూడా ఆయన బాటలు వేశాడు. రాజకీయాలు, సంస్కృతి లేకపోతే మన సాంఘిక పరమైనటువంటి అంశాలు ఏవి కూడా బ్రాహ్మణీయ భావజాలంతో ఉండకూడదు అనేటువంటి తత్వంలోకి వెళ్తాడు. ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడు అక్కడ జాతరలో జంతు బలులు ఇస్తూ ఉంటే వాటిని నిషేధించి ఆర్డర్ తీసుకొచ్చాడు. గంగాణమ్మ జాతరలో జంతు బలులు ఉండడానికి వీలు లేదని చెప్పి తీసుకొచ్చాడు. జంతు బలులు యజ్ఞ యాగాదుల్లో చేస్తారు. ఆ అలవాటు ఈ జాతరలలోకి వచ్చింది. కనుక మూగజీవుల్ని చంపటం అన్యాయం, అదే జరగటానికి వీల్లేదని ఆయన ఒక ఆర్డర్ తీసుకొస్తాడు. ఇలాంటి సంస్కరణలు తన రాజకీయంగా ఉన్నప్పుడు కూడా, తన ఆ చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా మార్పులు తీసుకొస్తాడు. దీన్ని బట్టి ఆయన ఆచరణవాది, కేవలం ప్రచారం కోసం చేయటం కాదు, ఆచరణవాది ఆయన. ఇంకొకటి చెప్పాలంటే ఆ ఖూనీ నాటకం రాస్తున్నప్పుడే ఆయన, అంతకుముందు ఆయన పేరు చివర చౌదరి అని ఉండేది, ఆ చౌదరి పేరు తొలగించుకున్నాడు ఆయన ఖూనీ నాటకం రాస్తున్నప్పుడే. ఈ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆ తర్వాత అంటే 1930 తర్వాత ఆయన చనిపోయేంత వరకు కూడా ఎవరైనా చౌదరి అంటే ఆయన ఒప్పుకునేవాడు కాదు. నేను దాన్ని తొలగించుకున్నానయ్యా, ఇంకేంటి నువ్వు చౌదరి అంటావు, నాకు అవసరం లేదు అనేవాడు. ఆ రకమైనటువంటి ఒక పద్ధతి, అంటే కులం చివర పేర్లు, అంటే పేరు చివర కులం పేర్లు ఉండకూడదు అనేటువంటి ఒక దాన్ని తీసుకొచ్చాడు ఆయన. అయినా సరే ఆ తర్వాత ఆయనకి తగిలిస్తూనే ఉన్నారు కొంతమంది. ఆయనకు ఆ గుర్తింపు అక్కర్లేదు, ఆయనకు వద్దనుకున్నా కానీ ఆ గుర్తింపు తీసుకొచ్చి అది ఓన్ చేసుకోవటానికి అన్నమాట. ఆయన్ని మావాడు అని ఓన్ చేసుకోవటం కోసం జరుగుతున్నటువంటి ఒక పని అది. అట్లా అది తప్పు అన్నాడు ఆయన. అందువల్ల ఏంటంటే అది ఆయనలో ఉన్న సంస్కరణ తత్వానికి అదొక మచ్చుతనక మనం గుర్తుంచుకోవాల్సింది. ఈ రకంగా అటు గుంటూరు ప్రాంతంలో, తెనాలి ప్రాంతంలో, ఇటు విజయవాడ ప్రాంతంలో, ఈ 2 జిల్లాల్లో కూడా ఆయన భావజాలాన్ని ప్రచారం చేస్తూ బాగా జీవితాంతం కూడా కృషి చేశాడు. 1943 జనవరి 16న ఆయన మరణిస్తాడు. 1943 అది కూడా అనారోగ్యంతో మరణిస్తాడు. ఆయనకు ఆరోగ్యం సరిగ్గా, అంటే నిరంతరం అనారోగ్యం ఎందుకు వస్తుంది, నిరంతరం ఈ రచనలు అలాగే ప్రచార కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఆయన్ని ఎప్పుడు ఖాళీగా ఉండేవాడు కాదు. ఎప్పుడు ఏదో ఒకటి కొత్తది ఆలోచించేవాడు, ఏదో కొత్త పని చేయాలని చూసేవాడు. వీటి వల్ల ఆయన ఆరోగ్యం దెబ్బతింటాం, తర్వాత ఆయన మరణించడం జరిగింది. ఆ తర్వాత ఆయన శిష్యులు లేదా ఆయనతో ప్రభావితులైన వాళ్ళు ఆయన భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లారు. అందువల్ల ఏంటంటే ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి, త్రిపురనేని రామస్వామి ఇటు ఆంధ్ర ప్రాంతంలో ఉంటే, అవతల మనకి తమిళనాడులో పెరియార్ రామస్వామి, వీళ్ళిద్దరికి చాలా పోలికలు కూడా ఉన్నాయి. ఆయన మున్సిపల్ చైర్మన్గా చేశాడు ఈరోడ్ అనే నగరానికి, ఎవరు, పెరియార్ రామస్వామి. ఈయన మున్సిపల్ చైర్మన్ చేశాడు. ఆయన ఆ చైర్మన్ గా ఉన్నప్పుడు చాలా సంస్కరణలు తీసుకొచ్చాడు. గుడుల్లో పూజారుల యొక్క పెత్తనం పోగొట్టడం కోసం ఆయన చాలా సంస్కరణలు తీసుకొచ్చాడు. అందరికి నీళ్లు అందించటం, అట్లాగే మూఢనమ్మకాలను తొలగించే పనులు చేయటం, ఈ జాతరల ఎన్ని కంట్రోల్ చేయటం అవి చేశాడు. ఇక్కడ ఈయన అదే పని చేశాడు. అక్కడ ఆయన బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకంగా ఫైట్ చేశాడు, ఈయన ఫైట్ చేశాడు. ఆయన నిరంతరం పెరియార్ అనేక పత్రికలు నడిపాడు, వ్యాసాలు రాశాడు, ఎన్ని చేశాడు. ఈయన సాహిత్య కృషి చేశాడు. సో వీళ్ళిద్దరికి చాలా పోలికలు కూడా ఉన్నాయి. ఆ రకంగా ఇంకోటి చెప్పాలంటే, ఈయన గురించి పెరియార్ విన్నాడు, త్రిపురనేని రామస్వామి గురించి అక్కడ పెరియార్ తెలుసుకున్నాడు. ఈయన ఎట్లాంటి పనులు చేస్తున్నాడని తెలుసుకున్నాడు. ఆయన గురించి తెలుసుకోవటానికి ఒకే ఒకసారి మనకి ఆంధ్ర ప్రాంతానికి పెరియార్ వస్తాడు ఆయన జీవితంలో. అది ఎప్పుడో తెలుసా, రావిపూడి వెంకటాద్రి గారు కవిరాజ ఆశ్రమం స్థాపించినప్పుడు ఆ కవిరాజ ఆశ్రమం వార్షికోత్సవ సభకు వస్తాడు ఆయన పెరియార్. ఆ కవిరాజాశ్రమం అంటే పెట్టిన సంవత్సరం తర్వాత వార్షికోత్సవం జరుపుతున్నప్పుడు తమిళనాడులో ఈ కవిరాజ్ అనే పేరు విని ఆ కవిరాజాశ్రమం అంటున్నారు కదా, ఆయన గురించి అంతకుముందే తెలుసు కాబట్టి ఆయన గురించి మాట్లాడటానికి వస్తాడు. వచ్చి తెలుగులో మాట్లాడతాడు పెరియార్. విచిత్రం అది.
ఇది నాకు వెంకటాద్రి గారు చెప్పినటువంటి విషయం. తెలుగులో మాట్లాడతాడు. వెంకటాద్రి గారు అప్పటికే పండితుడు, మంచి సంస్కృత భాష మీద పట్టున్నవాడు అంతా ఉంది. అయితే ఆయన మాట్లాడేది నువ్వు మాట్లాడింది ఏందో నాకు అర్థం కాలేదు అని చెప్పి ఈయన అచ్చ తెలుగులో మాట్లాడతాడు పెరియార్. ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది. అందువల్ల ఏంటంటే పెరియార్ని తీసుకొచ్చినటువంటి ఘనత మా తెలుగు ప్రాంతానికి వెంకటాద్రి గారికి దక్కితే, పెరియార్ ఇక్కడికి వచ్చి కవిరాజు గురించి మాట్లాడతాడు. అది అందువలన కవిరాజు యొక్క ప్రభావం అప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం కాబట్టి, ఎప్పుడు త్రిపుర రామస్వామి జీవించినప్పుడు, త్రిపురనేని కవిరాజు జీవించినప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉంది కాబట్టి ఇక్కడ విషయాలు అక్కడికి, అక్కడ విషయాలు ఇక్కడికి వస్తుంది. ఆ రకమైనటువంటి ఈ కవిరాజు గురించి పరిచయం అనేటువంటిది ఆయనకి పెరియార్కి అప్పట్లోనే కలిగింది. సో ఇది ఆయనకి సంబంధించింది. అంటే కవిరాజు గురించి, ఆయన కృషి గురించి చెప్పుకోవాలనుకున్నప్పుడు ఆయన రచనల ద్వారా, ఉపన్యాసాల ద్వారా, తర్వాత ఆచరణ ద్వారా, రాజకీయ అంశాల ద్వారా కూడా ఆయన బ్రాహ్మణేతర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. ఇది మనం గుర్తించాల్సినటువంటి విషయం. ఏటుకూరి వెంకట నరసయ్య గారు నిజానికి ఆయనకు శిష్యుడు లాంటి వాడు. ఆయన రాసిన పుస్తకాలు చూసినట్లయితే అందులో త్రిపురనేని శైలి, త్రిపురనేని పద్యాల శైలి మనకి ఏటుకూరి వెంకట నరసయ్య గారిలో, జాస్తి వెంకట నరసయ్య గారిలో, కొండవీటి వెంకటకవి గారిలో వీళ్ళందరిలో కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళందరూ బాటలో వచ్చినటువంటి వాడు, వీళ్ళని అనుసరించి వచ్చిన వాడే మన చార్వాక రామకృష్ణ గారు, బి రామకృష్ణ గారు. ఆయన కూడా త్రిపురనేని రాసినటువంటి ఆ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి పద్యాల్లో ఉన్నాయి, సామాన్యులకు అర్థం కావట్లేదు అని చెప్పి వచనంలో రాస్తాడు ఆయన. వాటన్నిటిని సూత పురాణం కానీ, తర్వాత ఈ కురుక్షేత్ర సంగ్రామం, ఇవేవైతే ఉన్నాయో, ఖూని నాటకం, ఇవన్నీ కూడా తెలుగులో వచనంలో రాస్తాడు, అందరికీ అర్థం కావాలి. అంతేకాదు ఇక్కడ రామకృష్ణ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్పాలి. ఖూని నాటకాన్ని ఒక 2-3 సార్లు ఆయన ప్రదర్శింపజేశాడు తన శిష్యులతో. అది నేను చూశాను. కనుక ఆ త్రిపురనేని అంటే కవిరాజు యొక్క భావజాలాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ఆయన శిష్యులు ఏ విధంగా ప్రయత్నం చేశారో చూడండి. ఆయన నాటకాలను కూడా ప్రదర్శింపజేశారు. సో ఈ రకమైనటువంటి ప్రభావం అక్కడ కలిగింది. అయితే వీటన్నిటి ప్రభావం అక్కడ ఎంతవరకు, దానివల్ల ఎటువంటి ఫలితాలు వచ్చాయి అనేటువంటిది చూసినప్పుడు, ఈ బ్రాహ్మణేతర ఉద్యమం వల్ల బ్రాహ్మణేతర కులాలు, అందులో ముఖ్యంగా శూద్ర కులాలని ఏవైతే చెప్పబడుతున్నాయో, అసలు శూద్ర పదమే తప్పు, ఆ శూద్ర కులాలు ఏవైతే చెప్పబడుతున్నాయో, కాపు, రెడ్డి, వెలమ, తర్వాత విశ్వబ్రాహ్మణ, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వీళ్ళందరిలో కూడా ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా పెరిగింది. ఆ తర్వాత నుంచే వాళ్ళు అన్ని రంగాల్లోకి ప్రవేశించి డెవలప్ అవటం మొదలుపెట్టారు. ఈ ఉద్యమ ప్రభావం అది. అన్ని రంగాల్లోకి వాళ్ళు ప్రవేశించారు. అటు రాజకీయ రంగంలోకి, ఇటు సాంఘిక రంగంలోకి, సంస్కరణల్లోకి, తర్వాత ఆర్థిక రంగంలోకి, వ్యాపారాల్లోకి, ఇట్లా అన్నిట్లోకి వాళ్ళు ప్రవేశించారు. ఆ ప్రవేశించడంతోనే అప్పటిదాకా ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుల పట్టు తగ్గటం మొదలుపెట్టింది. చివరికి ఉన్నవ లక్ష్మీనారాయణ లాంటి గొప్ప, అంటే బ్రాహ్మణులు కూడా, వాళ్ళు బ్రాహ్మణ దీంట్లోకి వచ్చిన వాడైన సంస్కరణలకి పూనుకోవాల్సి వచ్చింది. ఉన్నవ లక్ష్మీనారాయణ కులతత్వానికి వ్యతిరేకంగా ఆయన పల్నాడులో చాపకూడు, బ్రహ్మనాయుడు తీసుకొచ్చినటువంటి చాపకూడు విధానాన్ని మళ్ళీ ఆయన ప్రవేశపెడతాడు. అందరూ సమానమే అనేటువంటి దాన్ని. సో ఆయన శిష్యుడైనటువంటి పిహెచ్ గుప్తా గారు, పులిశెట్టి హనుమయ్య గుప్తా గారు, ఆయన స్వయంగా చెప్పినటువంటి విషయం ఇది. ఆ హనుమయ్య గుప్తా గారు ఉన్నవ లక్ష్మీనారాయణకి శిష్యుడు లాంటి వాడు. అలాగే త్రిపురనేని రామస్వామికి సహాధ్యాయి, కలిసి చదువుకున్నాడు ఈయన కూడా. ఆయన కూడా డబ్లిన్ వెళ్ళాడు, అక్కడ కలిసి చదువుకున్నటువంటి వాళ్ళల్లో ఈయన ఒకడు. సో ఈ రకమైనటువంటి, అంటే ఆయన కూడా అదే భావాలతో ప్రభావితం అయ్యాడు, పులిశెట్టి హనుమయ్య గుప్తా. ఆయన గురించి అదొక చరిత్ర, మనం అది ఇంకోసారి చెప్పుకుందాం. సో ఇట్లా బ్రాహ్మణేతర ఉద్యమం ఆ రోజుల్లో చాలా మంది మేధావులను తయారు చేసింది. అది కనపడకుండా, అంటే చరిత్రలో దాని గురించి పెద్దగా ప్రస్తావన తీసుకురాకపోయినప్పటికీ కూడా దాని ప్రభావం అయితే చాలా ఉంది. అది తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది, దాన్ని చరిత్రలోకి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. అందువల్ల ఇందులో త్రిపురనేని కవిరాజు పాత్ర చాలా గొప్పగా
మనకి ఉంటుందన్నమాట. సో ఇది ఉద్యమాల గురించి సంక్షిప్తంగా. ఇకపోతే ఇప్పుడు పరిస్థితి ఏమిటి? ఆ ఉద్యమం యొక్క ఆవశ్యకత ఇప్పుడు ఎంతవరకు ఉంది అనేటువంటిది కూడా ఇప్పుడు మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజుల్లో బ్రాహ్మణ భావజాల ఆధిపత్యం వల్ల ఉక్కిరి బిక్కిరయ్యి వాటిని తట్టుకోలేక ఆ రోజు బ్రాహ్మణులలో ఉన్నవాళ్ళు కానీ, బ్రాహ్మణేతర ద్విజుల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, అంటే క్షత్రియులు వైశ్యుల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేదా శూద్ర కులాలని చెప్పబడుతున్నటువంటి 4వ వర్ణం వాళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా దాని మీద ఫైట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఆఖరికి బ్రాహ్మణుల్లోనే ఉన్నటువంటి కందుకూరి వీరేశలింగం, గిడుగు రామ్మూర్తి, గురజాడ అప్పారావు వీళ్ళందరూ కూడా దాని మీద తిరుగుబాటు చేసిన వాళ్ళే. అది మనం గమనించాల్సిందంటే ఆ భావజాలం మీద తిరుగుబాటు చేసిన వాళ్ళే. అట్లాగే సామినేని ముద్దు నరసింహం బ్రాహ్మణేతరుడైనటువంటి ఒక ఆఫీసర్, ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర ఆఫీసర్గా ఉన్నటువంటి వ్యక్తి. నిజానికి చెప్పాలంటే ఇటువంటి ఈ బ్రాహ్మణేతర ఉద్యమానికి ఒక రకమైన సిద్ధాంతాన్ని, భూమికిని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ముద్దు నరసింహం అనుకోవచ్చు మనం. ఆయన ఒక హితసూచిని అనే ఒక బుక్ రాస్తాడు. అది కనుక మనం చూసినట్లయితే బ్రాహ్మణులు ఏవైతే గొప్ప ఆచారాలని పెట్టారో వాటన్నిటి మీద ఆయన కౌంటర్ ఇస్తాడు. బాల్య వివాహాలు రద్దు కావాలని, వితంతువులకు పునర్వివాహం జరగాలని, సంస్కృత భాష ఒక్కటే గొప్ప భాష ఏం కాదు, అది మామూలు భాషే, మన వాడుక భాష లాంటిదే, కాబట్టి మనం వాడుక భాషలోనే అన్ని చదవాలి, అన్ని నేర్చుకోవాలని, ఇంగ్లీషు విద్య నేర్చుకోవటం వల్ల జ్ఞానం వస్తుందని, తర్వాత ఈ దయ్యాలు, జ్యోతిష్యం లాంటి నమ్మకాలు తప్పని, ఇవన్నీ మనల్ని అడ్డగిస్తున్నాయని, మన అభివృద్ధిని అడ్డగిస్తున్నాయని, ఇట్లా ఆయన హితసూచిని పుస్తకంలో ఇవన్నీ మనకు కనిపిస్తుంది. ఇది ఆయన 1850s ప్రాంతం వాడు, 1850s ప్రాంతం వాడు. ఎవరు? సామినేని ముద్దు నరసింహం 1850 కంటే ముందు వాడు. ఆ ప్రభావం తర్వాత సాహిత్యకారుల మీద పడి వాళ్ళలో నుంచి కొంతమంది, ఇప్పుడు బ్రాహ్మణుల్లోనే కొంతమంది దానిలో నుంచి బయటకు వచ్చి నిజమే ఈ భావజాలం పనికిరాదు, ఇప్పుడు మనం ఆధునిక భావజాలంలోకి వెళ్ళాలి అని చెప్పి ప్రయత్నాలు చేసి ఆ రకమైనటువంటి సాహిత్యాన్ని కల్పించారు. ఉదాహరణకి గురజాడ అప్పారావు తీసుకుంటే, గురజాడ అప్పారావు వీళ్ళందరికంటే వీరేశలింగం, గిడుగు రామ్మూర్తి వీళ్ళకంటే ముందువాడు. ఈ గురజాడ అప్పారావు తీసుకున్నట్లయితే ఆయన చాలా క్లియర్ కట్ ఐడియాతో ఉంటాడు. ఆయన చాలా ఇంగ్లీష్ బుక్స్ చదువుతాడు, ఈ హ్యూమనిస్ట్ బుక్స్ చదువుతాడు ఆ రోజుల్లో. అవన్నీ మనం ఒకసారి గురజాడ అప్పారావు మీద పెట్టుకున్నప్పుడు చెప్తానండి. ఆ చదివినప్పుడు ఆయనలో కలిగినటువంటి మార్పు మనకి ఆయన రాసినటువంటి కవితల్లో కనిపిస్తూ ఉంటుంది. ఆయన రాసినటువంటి ముత్యాల సరాల కవితలు చదివినట్లయితే అందులో చాలా ఆయన ప్రారంభ గీతమే గుర్తున ముత్యాల సరములు అని ప్రారంభం అవుతుంది. ఆ ప్రారంభ గీతంలోనే చూసినట్లయితే ఎన్నో మార్పులు కనిపిస్తాయి. పొట్టకూటికి నేర్చు విద్యలు పుట్టకీట్లు కదిల్చేనా అంటాడు ఆయన. అంటే ఈ బ్రాహ్మణులందరూ వాళ్ళ పట్టుకూటి కోసం ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర ఆఫీసర్లుగా మారి, లేదా వాళ్ళ ఉద్యోగాల కోసం అని చెప్పి ఇంగ్లీష్ నేర్చుకొని వాళ్ళ దగ్గర మెప్పు పొందడం కోసం వాళ్ళని పొగుడుతూ అనేక రకాలైనటువంటి వ్యవహారాలు నడిపి చేసినటువంటి వీళ్ళు చివరికి వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతులే పోయే విధంగా వాళ్ళే పని చేయవలసి వచ్చింది, వాళ్ళ ద్వారానే వాళ్ళ ఆచారాల్లో మార్పులు వచ్చినాయని చెప్పి పట్టుకూటి కోసం వాళ్ళు నేర్చుకున్నటువంటి విద్యలు వాళ్ళ పుట్టకీట్లు కదిల్చినాయి అంటాడు. అంటే వాళ్ళ మౌలిక భావాలు, మూల భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని పెకలించి వేసినాయి అంటాడు. సో ఇట్లా ఆయన చెప్తాడు. అంటే ఇంగ్లీషు వాళ్ళ సాహచర్యం, అంటే ఇంగ్లీషు వాళ్ళ పరిపాలనలో వాళ్ళ భావజాలం ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకమైనటువంటి వాటిని, వ్యతిరేకమైన చట్టాలను తీసుకొచ్చింది, వ్యతిరేకమైన ప్రచారాన్ని తీసుకొచ్చింది, వ్యతిరేకమైనటువంటి విద్యా విధానాన్ని కూడా తీసుకొచ్చింది. అందువలన దీన్ని నేర్చుకున్నటువంటి వాడు చివరికి దాన్నే మార్చే విధంగా తయారయ్యారని చెప్పి ఆయన చెప్తాడు. గిడుగు రామ్మూర్తి కూడా అంతే. ఆయన సంస్కృత భూయిష్టమైనటువంటి కావ్యాలు, కథలు, ముఖ్యంగా కావ్యాలు, పురాణాలు, కథలు ఎన్ని వస్తుంటే అవన్నీ తప్పు అంటాడు, అవన్నీ అట్లా చేయొద్దంటాడు, వాడుక భాషే వాడాలి అంటాడు. అది సంస్కృతం ఏం పెద్ద గొప్ప భాష ఏం కాదు, మనం మాట్లాడే భాషలోనే మనం పుస్తకాలు రాసుకుందాం,
అదెందుకు ఆ భాష ఎందుకు మనకి అంటాడు ఆయన. సో దాని మీద ఒక తిరుగుబాటు చేశాడు ఆయన భాష మీద. ఆయన అట్లాంటి వాడు. ఇక వీరేశలింగం అయితే వాళ్ళ ఆచారాలు, బ్రాహ్మణీయ ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రశ్నిస్తూ పుస్తకాలు రాశాడు. అందుకే వీళ్ళందరూ కూడా సంస్కర్తలుగా మారారు. బ్రాహ్మణుల్లో నుంచి వచ్చినటువంటి సంస్కర్తలు వీళ్ళు. అఫ్ కోర్స్ వాళ్ళు చేసినవి వాళ్ళకి చాలా లిమిటెడ్. వాళ్ళకి పరిమితమైనటువంటి ఒక పరిధి ఉంది. వాళ్ళ కులానికి సంబంధించిన ఆచారాలని వాళ్ళు ప్రశ్నించారని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ వాటి ప్రభావం సమాజం మీద ఉంది అంతకుముందు. సో సమాజంలో కూడా ఇలాంటి ఉండకూడదు అని చెప్పడం కోసం వాళ్ళు అవన్నీ చేశారు. కనుక ఆ రోజుల్లో వాళ్ళు ఎంత బ్రాహ్మణ భావజాలం మీద బ్రాహ్మణులే పోరాడారు, తిరుగుబాటు చేశారంటానికి ఇవన్నీ. అటువంటి పరిస్థితి నుంచి ఇది ముందుకు తీసుకెళ్లినటువంటి ఈ భావజాలాన్ని, బ్రాహ్మణేతర భావజాలాన్ని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించేటువంటి వాళ్ళలో ఈ రకమైన తిరుపతినేని గారు లాంటి వాళ్ళని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. అంతేకాదు ఇక్కడ ఈనాడు త్రిపురనేని యొక్క ఆవశ్యకత ఎంత ఉంది అనేటువంటిది మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు, ఆనాడు ఉన్నటువంటి బ్రాహ్మణాధిపత్యం మీద మాత్రమే వాళ్ళందరికీ కూడా వ్యతిరేకత ఉంది. బ్రాహ్మణుల్లో కొంతమందికి, ఇతర వర్ణాల్లో కొంతమందికి వ్యతిరేకత ఉంది. ఈ రోజు కూడా అలాంటి వివక్షత, వ్యతిరేకత ఉన్నాయి, ఈనాటికి ఉన్నాయి. బ్రాహ్మణేతర ఉద్యమాల వల్ల, ఆ భావజాలం వల్ల శూద్ర కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈవేళ అన్ని రంగాల్లో ఎదిగి వాళ్ళు గొప్పవాళ్ళు, అంటే మిగతా రంగాల్ని శాసించే స్థాయికి ఎదిగారు. అటు రాజకీయంగా కానీ, సాంస్కృతికంగా కానీ, ఆర్థికంగా కానీ, ఏ రంగం తీసుకున్నా సరే వాళ్ళు చాలా ఎదిగారు, ఇవాళ శాసిస్తున్నారు. అయితే ఆనాడు వాళ్ళు బ్రాహ్మణాధిపత్యం ఏ విధంగా సమాజానికి పనికిరాదని చెప్పారో, ఇప్పుడు ఈ ఎదిగినటువంటి వాళ్ళు అనుసరించేటువంటి పద్ధతులు కూడా బ్రాహ్మణీయ భావజాలానికి చాలా దగ్గరగా ఉన్నాయి, దానికి అనుకరిస్తూ ఉన్నాయి, వాటిని బలపరిచే విధంగా ఉన్నాయి. అందువల్ల ఈవేళ మరి పీడిత కులాలు, పీడిత జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అగ్ర కులాలుగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క పెత్తనం మా మీద ఉండకూడదు, అది నశించాలని చెప్పి కోరుకుంటున్నారు. ఉద్యమాలు తీసుకొస్తున్నారు. ఈ దళిత ఉద్యమాలు, లేకుంటే ట్రైబల్స్ చేసేటువంటి ఉద్యమాలు, ఇవన్నీ అవే. కనుక ఇక్కడ ఈ కులాలు ఎదగటానికి ఏవైతే తోడ్పడ్డాయో, అట్లాగే ఏవైతే దళిత కులాలకి వాళ్ళు ఎదగటానికి ఆటంకంగా అనిపించిందో, ఏ భావజాలం అయితే ఆటంకం అయిందో అదే భావజాలం ఇవాళ దళిత కులాలకి ఆటంకంగా ఉంది. కనుక ఇక్కడ కులం కాదు, భావజాలం ప్రధానం. ఆనాడు వాళ్ళు కూడా భావజాలం మీద ఫైట్ చేశారు, ఈనాడు వీళ్ళు కూడా భావజాలం మీద ఫైట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ప్రధాన శత్రువు ఏది ఉంది సమాజానికి అంటే భావజాలం. అది కూడా ఎటువంటి భావజాలం అంటే ఆధ్యాత్మిక ఆధిపత్య భావజాలం. ఆధిపత్య భావజాలం అనేటువంటిది ప్రధానమైనటువంటిది. అది ఆధ్యాత్మికతో కూడుకుని ఆధ్యాత్మికత చేత సమర్థించబడేటువంటి ఆధిపత్య భావజాలం. అది ఈ విధంగా ఉంది. అంటే దేవుడు, తర్వాత మూఢనమ్మకాలు, ఇవన్నీ ఏవైతే ఈ ఆధిపత్య భావజాలాన్ని సమర్థిస్తూ ఉంటాయి, ఆ సమర్థించే ఆధిపత్య భావజాలం ఈవేళ అభివృద్ధికి ఆటంకంగా ఉంది. కాబట్టి అది నశించాలని చెప్పి ఈవేళ మిగతా ఉద్యమాలన్నీ కూడా కోరుకుంటుంది. అందువలన ఇలాంటి సమయంలో, ఇలాంటి సందర్భంలో మళ్ళీ త్రిపురనేని మనం నిద్ర లేపాల్సిన అవసరం ఉంది. అంటే త్రిపురనేని సాహిత్యాన్ని ముందుకు తీసుకొని ఈవేళ దాన్ని చదివి మళ్ళీ కొత్త అటువంటి సాహిత్యాన్ని మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ భావజాలం మీద యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. నిజానికి స్వామి ధర్మతీర్థ లాంటి వాళ్ళు కానీ ఇంకా కొంతమంది చెప్పింది ఏంటంటే, ఈ దేశానికి ప్రధాన శత్రువు బ్రిటిష్ వాడో లేకపోతే మరొకడో కాదు. ఈ దేశానికి ప్రధాన శత్రువు బ్రాహ్మణీయ భావజాలం అని చాలా క్లియర్గా చెప్పారు, చాలా క్లియర్గా చెప్పారు. అందువల్ల ఆ భావజాలం ఎవరిలో ప్రవేశిస్తే వాళ్ళు ఆధిపత్యం వర్గంలోకి వెళ్ళిపోతున్నారు. కనుక ఆ భావజాలం ఒకవేళ దళితుల్లో ఉందనుకోండి, వాళ్ళు కూడా రేపు ఆధిపత్యం వర్గంలోకి వెళ్ళకూడదని ఏం లేదు. కనుక ఇక్కడ నశించాల్సింది ఏంటంటే భావజాలం నశించాలి. ఆధిపత్య భావజాలం అది ఎవరిలో ఉన్నది నశించాలి. ఆ నశించాలంటే ఏం చేయాలి, ఎటువంటి పద్ధతులు అవలంబించాలనేది మనకి త్రిపురనేని రచనల్లో కనిపిస్తుంది. అందువల్ల ఈ రకంగా చూసినప్పుడు మళ్ళీ ఇప్పుడు మనం
ఒక 100 ఏళ్ల నాటి త్రిపురనేని సాహిత్యాన్ని, కవిరాజ సాహిత్యాన్ని మళ్ళీ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందువలన ఈ రకమైనటువంటి సాహిత్యాన్ని ఆ రోజు మనకి ఆయన అందించాడు. అందరి అభినందనలు అందుకున్నాడు. ఈనాటికి కూడా ఒక ప్రేరకుడిగా మిగిలిపోయాడు. మన హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద కవిరాజు విగ్రహం ఉంది. ఎంతమంది చూశారో నాకు తెలియదు. ఆయన కవిరాజు విగ్రహం మనకు కనిపిస్తుంది అక్కడ. దాని దగ్గరే విశ్వనాథ సత్యనారాయణ విగ్రహం కూడా ఉంది. సో ఇక్కడ విగ్రహం అనేది కాదు, ఇక్కడ ఆయన ఆవాహన చేసుకోవాలి. ఆయన సాహిత్యాన్ని, ఆయన భావజాలాన్ని మనలోకి ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు మనం ఆయన బాటను అనుసరించిన వాళ్ళం అవుతాం. ఈనాటి సమాజంలో ఈవేళ చూస్తున్నాం మనం, బ్రాహ్మణ భావజాలం అన్ని రంగాలకు విస్తరించి ఏ విధంగా సమాజాన్ని వెనక్కి లాక్కెడుతుందో చెప్పాల్సిన పని లేదు. ఈవేళ అనేక మంది చెప్తున్నారు ఆ విషయాన్ని, ఒకటి చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ పరిస్థితి రావడానికి కారణం ఏమిటి? ఈ రకమైనటువంటి పరిస్థితి, ఇప్పుడు ఈ రకమైన బ్రాహ్మణీయ భావజాల ఆధిపత్యం మళ్ళీ వచ్చి మళ్ళీ మనుస్మృతినో లేకపోతే మరొక స్మృతినో లేకపోతే మరొక పద్ధతినో తీసుకొచ్చి మన మీద రుద్ది మనల్ని మళ్ళీ బానిసలుగా మార్చడానికి, మనల్ని వెనక్కి లాక్కెళ్ళడానికి కారణం ఎక్కడుంది అంటే అది కూడా అది అవలంబిస్తున్నటువంటి ఎత్తుగడల్లో ఉంది. ఆర్ఎస్ఎస్ పుట్టుకే అక్కడి నుంచి పుట్టుకొచ్చింది. ఆ భావజాలాన్ని తీసుకురావాలనే ముఖ్యమైనటువంటి ఆశయం నుంచి అది పుట్టుకొచ్చింది. అది కూడా 1925లోనే పుట్టుకొచ్చింది. అది 1925లో ఈయన చైర్మన్ అయ్యాడు, కవిరాజు చైర్మన్ అయ్యాడు. 1925లో మన పెరియార్ రామస్వామి కాంగ్రెస్ని వదిలిపెట్టి నాకు అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ, అది బ్రాహ్మణుల పార్టీ అని చెప్పి అది అవసరం లేదని బయటకు వచ్చాడు. 1925లో మన దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆర్గనైజ్ అయింది. ఇట్లా 1925లో చాలా సంఘటనలు జరిగినాయి. అట్లా చూసినప్పుడు దాదాపు ఒక 4 ఏళ్ళు పోతే 100 సంవత్సరాలు అవుతున్నాయి. ఈ 100 సంవత్సరాల కాలంలో ఎవరెవరు ఏమిటి ఎలా ఉన్నారు అనేది మనం కనుక చూసినట్లయితే మనం ఏం చేయాలనేది కూడా మనకు బోధపడుతుంది. ఆనాడు హిందూయిజాన్ని మళ్ళీ మళ్ళీ తీసుకురావాలి, హిందూ రాష్ట్రం సాధించాలి అనేటువంటి దానికోసం ఏర్పడినటువంటి ఆర్ఎస్ఎస్ ఇవాళ అధికారంలోకి వచ్చింది. కమ్యూనిస్టులు ఎక్కడున్నారో మనకు తెలుసు. మరి పెరియార్ భావజాలం తమిళనాడులో ఓకే, అది దాని స్థాయిలో అది ఉంది. రామస్వామి త్రిపురనేని సాగించినటువంటి ఆ భావజాలం ఇప్పటికీ బ్రతికే ఉన్నప్పటికీ కూడా కానీ దీన్ని ఇంకా పునర్నిర్మించుకోవాల్సినటువంటి అవసరాన్ని మనకి కనిపింపజేస్తుంది. అందువలన ఇప్పుడు మనం చేయాల్సింది ఒక కమిట్మెంట్. బ్రాహ్మణీయ భావజాలం మన నిజమైన శత్రువు, అదొక ప్రధాన శత్రువు. అది ఎవరిలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా దాన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉందనేది మనం తీసుకోవాల్సినటువంటి ఒక నిర్ణయం. దానికి కవిరాజు యొక్క ప్రోత్సాహం, కవిరాజు యొక్క స్ఫూర్తి మనకి నిరంతరం ఉంటుంది, నిరంతరం ఉండాలి. ఉన్నప్పుడు మనం ముందుకెళ్తాం. ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి, మనకి మిత్రులు జాషువా కళాపీఠం వారు కూడా దీంట్లో ఉన్నారు. జాషువా ఈ అభ్యుదయకరమైనటువంటి సాహిత్యానికి రాయటానికి ముందు ఆయన కూడా సనాతన భావాలతో సనాతన పద్ధతిలో సాహిత్యాన్ని రాసుకొచ్చిన వాడే. కానీ బ్రాహ్మణేతర ఉద్యమం ఎప్పుడైతే మొదలైందో ఆ బ్రాహ్మణేతర ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయనలో కూడా మార్పులు తెచ్చుకున్నాడు. నాస్తిక విధానం వైపు ఆలోచించాడు. అలాగే దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని కూడా ఆలోచించాడు. గోరా గారి నాస్తిక ప్రచారానికి ఆయన ఆమోదం తెలిపాడు. తన కూతుర్నిచ్చి లవణం గారికి పెళ్లి చేశాడు. అలాగే అంతకుముందే ఇది జరగటానికంటే ముందు, అంటే జాషువా కంటే ముందే అటు రాజమండ్రిలో కుసుమ ధర్మన్న, అట్లాగే తూర్పుగోదావరి జిల్లాలోనే మంగిపూడి శర్మ, అట్లాగే మన తారకానాథ శాస్త్రి అనుకుంటా, ఆయన కృష్ణశాస్త్రి అలాంటి, అంటే కృష్ణశాస్త్రి అంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి కాదు, అక్కడ అప్పుడున్నటువంటి ఇంకొక కృష్ణశాస్త్రి, ఆయన సంస్కర్త. వీళ్ళంతా బ్రాహ్మణుల నుంచి వచ్చిన సంస్కర్తలు. మంగిపూడి శర్మ, కృష్ణశాస్త్రి లాంటి వీళ్ళందరూ కూడా ఈ బ్రాహ్మణేతర భావజాలానికి ప్రభావితులయ్యాయి. ప్రభావితులయ్యి వాళ్ళ మార్గాన్ని వాళ్ళు మార్చుకునేటువంటి పరిస్థితి ఆనాడు వాళ్ళు తీసుకున్నారు, ఆ స్టెప్ తీసుకున్నారు. సో ఇక్కడ మనం అంతటి వాళ్ళే వాళ్ళు ఈ భావజాలం, బ్రాహ్మణ భావజాలం పనికిరాదనేటువంటి నిర్ణయానికి వచ్చినప్పుడు ఈవేళ
ఆ భావజాలం పనికిరాదని చెప్పి దానికి మనం దూరంగా ఉండాలని చెప్పి మనం ఎందుకు నిర్ణయం తీసుకోకూడదు అనేటువంటిది నా ప్రశ్న. అందువలన ఈవేళ బ్రాహ్మణీయ భావజాలానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నటువంటి ఎవరికైనా సరే అండగా నిలబడాల్సిన అవసరం ఉంది, సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది, ఆ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సాయపడాల్సిన అవసరం ఉంది. అది కవిత్వ రూపంలో చేస్తారా, రచనల రూపంలో చేస్తారా, ఉద్యమ రూపంలో చేస్తారా, ఎట్లా చేస్తారనేది మన ఇష్టం. అది చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఈ దేశం నుంచి, ఈ భారత భూమి మీద నుంచి బ్రాహ్మణీయ భావజాలం అంతరించాలి. అది ఆ అంతరించినప్పుడు అందరూ సమానత్వం, ప్రజాస్వామిక విధానాలు అనేటువంటి అమల్లోకి వస్తాయి. ఆ అమల్లోకి వచ్చినప్పుడు ఎక్కువ తక్కువ భేదాలు ఉండవు, సాంఘిక సమానత వస్తుంది. ఇవన్నీ రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రప్పించటంలో మనకి కవిరాజు సాహిత్యం, కవిరాజు చేసినటువంటి కృషి, ఆయన అందించినటువంటి ఆచరణాత్మక విధానం మనకి అనుసరణీయం అని చెబుతూ ఈ ఉపన్యాసాన్ని ఇంతటితో నేను ముగిస్తున్నాను.